సార్ నేను ఈ విషయంలో సార్ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఒకే మాట, 4 గోళ్ల మధ్య బైబుల్ చదువుతాను అన్నారు. ఎన్ని ఒత్తిడిలో సార్ ఆయన మీద, ఆయన అనుభవించినంత ఒత్తిడి ఒక అగ్నిపర్వతం లాంటి వ్యక్తి సార్. ఆయన పగిలిపోవాలి అసలు. ఆయన ఆయన పడ్డ ఆ మెంటల్ టెన్షన్కి ఇంకో ఒక సాధారణమైన వ్యక్తి అయితే బద్దలైపోవాలి అసలు. కానీ ఈ రోజు కూడా అదే మాట అంటారు ఆయన, నేను 4 గోళ్ల మధ్య బైబుల్ చదువుతాను. మరి ఒక మాట మీద లేవు కదా, ఒక మాట మీద ఆయన లేరు కదా. ఒక మాట మీద లేనప్పుడు నేనేంటి సార్, ఎవరైనా విమర్శిస్తారు. విమర్శించకుండా ఎలా ఉంటారు సార్? ఇప్పుడు వ్యక్తిగత విషయాల జోలికి ఎవరు పోరు సార్. వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళడం తప్పు కూడా రాజకీయాల్లో. కానీ రాజకీయంలో ప్రజల ముందు నిలవబడి మాట్లాడేటప్పుడు ఈ వేదిక మీద ఒక మాట, ఆ వేదిక మీద ఒక మాట, ఆ వేదిక మీద ఒక మాట మాట్లాడితే జనాలు అడగరా సార్? అడుగుతారు కదా. మరి నాకెక్కడ కోపం వచ్చిందంటే సార్, బాధ అనిపించింది, కోపం కూడా కాదు. నేను ఒక్కరినే వచ్చి బయట మాట్లాడుతున్నా, మీరెవరూ మాట్లాడట్లా, హిందూ కుర్రాళ్ళంతా బయటికి రావాలి, మాట్లాడాలి, ధర్నాలు చేయాలి, ఓ డిప్యూటీ సీఎం గారు అలా పిలుస్తారా సార్? ఇప్పుడు ఆయనంటే ప్రాణం తీసుకునే కుర్రాళ్ళు ఊరుకుంటారా సార్? ఆయనే రాండి స్టేజ్ మీదకి అని అంటే, మీరు వచ్చేసి తేల్చుకోండి అని అంటే ఆగుతారా సార్? జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఆగుతారా? ఇప్పుడు వాళ్ళు చేసే రాజకీయాలేమో అట్లున్నాయి ఆంధ్రాలో.